హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఫ్రెండ్స్ నేను కలిసి గులాబ్ జామ్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేశానండి. అది చూపిద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను గులాబ్ జామ్స్. ఇలా వేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకున్నాను. అందరూ హాట్ వాటర్ వేస్తారండి, నేను నార్మల్ వాటరే వేసాను. ఇట్లా వాటర్ వేసుకొని ఎక్కువ ప్రెస్ చేయకూడదు. ఇలా ఊరికే వేళ్ళతోనే కదపాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. దానికి తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు, ఏదేస్తే లూజ్ అయిపోతుంది. అప్పుడు మనకి గులాబ్ జాములు రౌండ్గా రావు. ఇలా చూసుకుంటా వేసుకోవాలి. చాలామంది మిల్క్ వేయాలి, లేదంటే హాట్ వాటర్ వేయాలి అలా వేసుకుంటారు. అవి ఏం అవసరం లేదు. నేను ఇలానే చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదండి, ఇలా ఇలా కలుపుకొని ఇలా వచ్చేసింది. మొత్తం ఇలా ముద్దలాగా వచ్చింది. దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఇలా వేసుకొని కలిపేసి దీని మీద ఒక తడి క్లాత్ వేయాలండి. గట్టిగా పిండేసి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తేనే క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఒక 1 అవర్ కానీ పక్క నుండి ఇచ్చేస్తే చాలా సాఫ్ట్గా అవుతాయండి. ఇది తడి క్లాత్ వేయాలి. గట్టిగా పిండి తడి క్లాత్ వేసి పక్కన పెట్టాలి. ఈ లోపల షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. 1 గ్లాస్ వేస్తున్నాను. మొత్తం 2.5 గ్లాస్ వేసాను. ఇప్పుడు 1 గ్లాస్ వేసాను. ఇది 2వ గ్లాసు. టూ అండ్ హాఫ్ గ్లాస్ కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ కానీ ఎక్కువ కాల తక్కువ కాల మీడియంలో ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. కరెక్ట్గా సరిపోయింది. ఇలా కలుపుతూ ఉంటే షుగర్ మెల్ట్ అయిపోతుంది. అంతే, అలా వేసి కలుపుతుంటే మెల్ట్ అయిపోతుంది. ఈ లోపల ఇలాచీని తీసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఇలాచీ మిక్సీ పట్టించాను. కొంచెం షుగర్ వేసేసి మిక్సీ పట్టించాను. ఈ లోపల అదండి ఇలాచీ వేస్తున్నాను. ఆ ఇలాచీ కూడా ఎక్కువగా అనిపిస్తుండేసరికి మధ్యలో స్ట్రెయిన్ చేసేసానండి. ఫ్లేవర్ అంతా దానికి దిగింది, లేదంటే నోటికి తగులుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఫ్లేవర్ అంతా దిగనిచ్చి స్ట్రెయిన్ చేసేసాను. దాన్ని యాడ్ చేయలేదు. అందుకని నెక్స్ట్ దాంట్లో కనిపించలేదండి, మొత్తం తీసేసాను. అరోమా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఈ లోపల సాఫ్ట్గా వచ్చింది. 1 అవర్ కంపల్సరీగా ఉంచుకోండి, చాలా సాఫ్ట్గా వస్తుంది. షుగర్ సిరప్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. మాది ఆవు నెయ్యి, అందుకే కలర్ అలా అనిపిస్తుంది. వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. షుగర్ సిరప్ అది మెల్ట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల అది బాయిల్ అయ్యే లోపల గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేసుకుందాము. కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా రాలా, చూశాను ఒకసారి పాకం వచ్చిందో లేదో. రాలేదు, అందుకని చెప్పేసి గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. చేతికి ఇట్లా ఆయిల్ పూసుకొని కొద్దిగానే తీసుకోవాలి, ఎందుకంటే అది ఉబ్బుతుంది కాబట్టి. గట్టిగా ప్రెస్ చేసి రఫ్ చేయకూడదు. రఫ్ చేసామనుకో క్రాక్స్ వస్తాయి. ఇట్లా స్మూత్గా అనుకోవాలి. ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ లోపల షుగర్ సిరప్ కూడా కరెక్ట్గా వచ్చిందండి. ఇలా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. మీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేను. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కాగనిచ్చి మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. లేదంటే పైన రెడ్గా వచ్చేసి లోపల ఉడకదు. అందుకని చెప్పేసి పర్ఫెక్ట్గా ఉడకాలి అంటే కొంచెం అంత హై కాదు, అంత లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. మొత్తం అన్నీ వేయకూడదు, దానికి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసామనుకోండి మొత్తం క్రాకర్స్ వచ్చేస్తాయి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
అవి పైకి లేచినప్పుడే కలిపెట్టాలండి. లోపల ఉన్నప్పుడు కదిపామనుకో అది బ్రేక్ అయిపోతాయి. కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడిప్పుడేను చూడండి. ఇట్లాగా కొన్ని కాలాయి. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన మటుకు తీసేసి స్ట్రైనర్లో వేసుకుందాము. స్ట్రైనర్లో వేసుకొని ఇట్లాగా ఈ లోపల ఇవి కూడా స్ట్రైన్ అయిపోతాయి. మొత్తం తీసుకొనేసి లోపల చాలా జ్యూసీగా వచ్చింది. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్లు అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండింది. ఇప్పుడు షుగర్ సిరప్లో వేద్దాము. ఇట్లాగా అన్నీ ప్రిపేర్ చేసుకొని షుగర్ సిరప్లో వేసేద్దామండి. ఇది చాలా బాగుందండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.